దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గడిచిన నెలంతా కాచి కాపాడి మరొక నూతన నెలలో అడుగు పెట్టడానికి కృపనిచ్చిన దేవునికి కోటాను కోట్ల స్తుతులు. ఈ నెల దేవుని యొక్క వాగ్దానము, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. గమనించినట్లయితే గనక దేవాతి దేవుడు నిశ్చయముగా నమ్మదగినటువంటి వాడు. ఎందుకనంటే అబ్రహాము తనకు నమ్మకం లేని పరిస్థితుల్లో, నమ్మడానికి వీలే కానటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు. అదే ప్రకారంగా నీ జీవితంలో నమ్మడానికి వీలు కానంతగా ఉండొచ్చు పరిస్థితుల్లో ఈ పని జరుగుతుందా, ఈ కార్యం జరుగుతుందా అని నమ్మడానికి నీకు వీలు కాదు. అయినను దేవుని నమ్ము, అది నీకు నిశ్చయముగా మేలుకరంగా మారుతుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా నీకు ఆయన సహాయము చేసేటటువంటి దేవుడు. కాబట్టి ప్రభువు నమ్మదాము. ఈ నెలంతయు కూడా దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడి కృప చూపి నడిపించునుగాక. పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు అని లేఖనం సెలవిస్తోంది నాయన. ఆ మాట ప్రకారంగా దేవా స్తోత్రం, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించి కృప చూపవలసిందిగా వేడుకొంచున్నాం నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు గనుక మీరే సహాయము చేయవలసిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.